నమస్తే. వాళ్ళకి స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఏందంటే నేషనల్ లెవెల్‌లో తీసుకుంటే ఈస్ట్ ఇండియాలో మన బేసిక్‌గా మన ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్, తర్వాత మణిపూర్, అస్సాం ఇవన్నీ ఈస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటాయన్నమాట. అయితే గత కొంతకాలంగా అక్కడ పొలిటికల్‌గానో లేకపోతే కమ్యూనల్‌గానో ఏదో రకంగా అవి బర్నింగ్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ తీసుకుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి బర్నింగ్‌లో ఉన్నది. అయితే మణిపూర్‌లో కొత్త ట్విస్ట్ కూడా జరిగింది. నిన్న మొన్న జరిగిందంటారు. అవును. ఏం జరుగుతుంది అక్కడ అంటే ఈ పశ్చిమ బెంగాల్ తీసుకుంటే మొత్తం పొలిటికల్ అన్రెస్ట్. అవును. తర్వాత ఈ మన అస్సాం తీసుకుంటే అక్కడ కూడా కైండ్ ఆఫ్ డెమోగ్రఫీ చేంజ్ అయిందని, ఈ అవును. ముస్లిం యూసీసీ పెట్టాలని యూసీసీ లా తీసుకురావడం అక్కడ వచ్చిందక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేసారు. ఎందుకంటే డెమోగ్రఫీ చేంజ్ అయింది మాది. అంటే వెళ్ళి బోర్డరింగ్ స్టేట్స్‌లో ఇక్కడ ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఈ నిన్న మొన్న బంగ్లాదేశ్ అన్రెస్ట్‌లో అన్రెస్ట్‌లో ఉంది. అది ఈ స్టేట్‌లన్నిటిని కలుపుతది అది. కలుపుతదంటే బోర్డరింగ్ ఉంటదనమాట. అవును. సో దాంట్లో భాగంగా ఏమైతుందంటే అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ చేంజ్ అయ్యి లీడర్షిప్ చేంజ్ కావడము, అక్కడంతా ఒక ఇంతకుముందున్న న్యూట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఒక రాడికల్ గవర్నమెంట్ లేదంటే ఒక కమ్యూనల్ గవర్నమెంట్ సైడ్ పోతుందన్న అవును. మన ఊహాగానాలు వస్తుంది. ఊహాగానాలు అంటే జరుగుతున్నది అదే. అవును. అంటే ఇస్లామిక్ స్టేట్ లాగా మారిపోతుంది బంగ్లాదేశ్ అని అంటారు. అక్కడ రీసెంట్గా ఏంటంటే దాని ఫ్లాగ్ నేషనల్ యాంథమ్ కూడా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. అవును. జమాతే ఇస్లామీ అనే పార్టీ అవును. పూర్తిగా భారత వ్యతిరేక పార్టీ. అదే అది ఒక ఇస్లామిస్ట్ పార్టీ లాగా ఉంటుంది అది. అవును. అది ఇంకోటి పాకిస్తాన్ సమర్థించేటువంటి పార్టీ. పార్టీ పార్టీ అక్కడ ఏవో ఇతర దేశ శక్తుల యొక్క ప్రోద్బలంతో ఆడ రాజకీయ పొలిటికల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చిందన్నమాట. నిజం కనపడుతుంది. ఎవరంటారు ఆ యూనిస్ అనేట అని ఇప్పుడు ఎవరైతే హెడ్ అయ్యిండో బంగ్లాదేశ్కి ఆయన అమెరికాకి క్లోజ్ ఉంటాడు అనేది ఒక ఆలోచన. ఇంతకుముందు Yes. పాకిస్తాన్ అమెరికాతో క్లోజ్ ఎట్లుండేదో ఈయన ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చినా కూడా Yes. అది అంటే ఇప్పుడు కారణం ఏంటంటే అమెరికా ఏ దేశాన్ని చేసినా ఆగం చేయాలి, అన్రెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏషియా తీసుకుంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇరాన్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ మన ఏషియా తీసుకోండి. గురించి మాట్లాడదు ఈ పక్క అవును. ఏషియా శ్రీలంక ఆగమైంది. అవును. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ ఆగమైంది. హా, అంతకుముందు నేపాల్లో కూడా పొలిటికల్ అన్రెస్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. అవును. ఇవన్నీ ఎక్కడెక్కడ చైనా అడుగు పెట్టింది, అక్కడక్కడ అన్రెస్ట్ తీసుకురావడం అవి కూడా మన బోర్డరింగ్ నేషన్స్. Yes. దీనివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇది మన మీద ఎఫెక్ట్ పడేలాగా ఉన్నది. ఆ బోర్డరింగ్ స్టేట్లలో అన్రెస్ట్ రావడము, అవును. అది మళ్ళీ రిప్లై అయ్యి ఇన్ని కంట్రీ వైడ్ ఏమైనా అవుతుందా ఏందా అదొక అంశం. అయితే మణిపూర్ అల్లర్లు, మణిపూర్లో జరిగిన గొడవలకి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు అవును. అది ఏంటంటే ఈ మయన్మార్ నుంచి అవును. బర్మా. బర్మా అంటే మయన్మార్, ఆ మయన్మార్ నుంచి ఒక వర్గం ఇది కుకీలు అవును. వాళ్ళు మొత్తం మైగ్రేట్ అయిపోయి వాళ్ళు మైగ్రేట్ కావడం వల్ల జరిగిన గొడవలే ఇవి అని అంటున్నారు. అయితే ఇంక ఈ మధ్య ఏంటంటే రాకెట్ లాంచర్లతో కూడా అక్కడ అయితే దాడులు అయితేనే అవును. అక్కడ అంటే ఇది ఎక్కడ దారి తీస్తుంది అసలు మన బార్డర్ లో నుంచి అవతల దేశంలో ఉన్నటువంటి రాడికల్ వ్యవస్థనంతా ఈ ఒక ప్రోత్సహించేటటువంటి ఆ ప్రభుత్వాలు, ఇతర దేశస్తులు, కొన్ని రాడికల్ సంస్థలు ప్రోత్సహించినటువంటి సందర్భం కనపడుతుంది. గత మనకు మొదటి నుంచి కూడా అక్కడ మన భారత ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం ఒక కారణం అయితే, పటిష్టమైన భద్రత కల్పించకపోవడం రెండవ కారణం, వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం మూడవ కారణం. ఈ ప్రస్తుత ప్రభుత్వము గత సంవత్సరము జరిగినటువంటి అల్లర్లలో మనది ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న మన ప్రధానమంత్రి రష్యాను, ఉక్రెయిన్, ఇతర దేశాలు, యూరోప్ దేశాలను శాంతి స్థాపించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మణిపూర్ లో శాంతి స్థాపనకు పార్లమెంట్ 10 నిమిషాలు మాట్లాడిన ఆయన. సరే ఈ ప్రభుత్వం మనం Yes. పొలిటికల్ ఆస్పెక్ట్ లో పక్కన పెడదాం. అంటే Okay. నా భయం ఏంటంటే ఈ బార్డరింగ్ స్టేట్స్ మీద ఎఫెక్ట్ అది ఇవన్నీ ఆగమైతే ఏమవుతుంది. యాక్చువల్గా మనం ఈ నార్త్ ఈస్ట్ని కలిపే ఇండియాకి కలిపేది చిన్న మార్గమే అది. దాన్ని దేని కోడి మెడకాయ అంటారు దాన్ని, అంటే చికెన్ నెక్ అంటారు. చిన్న మన ప్రాంతమే దాన్ని కలుపుతుంది. అదొక్కటి విడిపోతే కదా మనకు అసలు ఫిజికల్ సంబంధం ఉండదు. అయితే ఇక్కడ వేరే దేశాలు ఏమన్నా ఈ కావాలని అండర్స్ క్రియేట్ చేస్తున్నాయి ఈ బార్డరింగ్ నేషన్స్లో. ఒకటి ఈ బంగ్లాదేశ్లో జరిగింది
అమెరికా ప్రభుత్వం అంటారు, అది మనకు తెలియదు, నిజమా కాదు తెలియదు. సరే అది ఏదైనా మనకు సంబంధం లేదు. కానీ మన మన కంట్రీలో ఈ మణిపూర్ జరిగిన ఈ లోకల్ అయితేనే మనకు సేఫ్ ఉంటాం. కాదు ఇవి బయట వాళ్ళ ప్రోద్బలంతో జరిగిన విషయం అయితే ఇది చాలా దూరం పోతుంది. అవకాశం కూడా ఉంది. కొంత కొంత మేరకు చైనా బార్డర్లో ఉన్నాం, మయన్మార్ బార్డర్ ఉన్నది, నేపాల్ ఉన్నది. ఇవన్నీ కూడా బార్డర్లో ఉన్నటువంటి కింది పక్కకు వస్తే బంగ్లాదేశ్ బార్డర్, మొత్తం చుట్టూ బార్డర్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ. వీటికి నేనేమంటా అంటే వీళ్ళకు మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ వీళ్ళకు సంకల్ప శుద్ధి లేదు. వాళ్ళను అంటే ఒక ఆ రాష్ట్రాలను డెవలపింగ్ చేద్దామన్న ఆలోచన కూడా చేయలేదు ఇన్ని రోజులు. ఎందుకు ఈ అన్రెస్ట్ రావడానికి కొంత పొలిటికల్ కారణం కనపడుతుంది పోయిన సంవత్సరం నుంచి. అయితే నిన్న మొన్న మిజోరాంలోనే ఎక్కడ ఒక ఒప్పందం తీసుకున్నారు, మేఘాలయ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తీసుకున్నారు లోకల్ మిలిటెంట్స్ తోని. ఇంకా మిలిటెన్సీ వద్దు, మనము ఒక అవగాహనకు వద్దామని. నాగాలాండ్లో మిజోరాంలో మిలిటెంట్ ప్రాబ్లం ఉండే, అసలు అది లోకలైజ్డ్, అది నక్సలైట్లు. కానీ ఇప్పుడు వేరే దేశం ప్రొవోకేట్ చేసిన గొడవలు అయితే మాత్రము ఇది ఇట్లా పాక్కుంటూ వస్తే మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒకటి కలకత్తా తీసుకుంటే కలకత్తాలో పొలిటికల్ అన్రెస్ట్, ప్యూర్ పొలిటికల్ అన్రెస్ట్. అయితే అది ఏమన్నా ఈ బంగ్లాదేశ్తో దగ్గర ఉంది కాబట్టి ఎఫెక్ట్ అయ్యి ఇంకో టర్న్ తీసుకుంటుందా? ఈ టర్న్ తీసుకుంటే ఏమైందంటే ఈస్ట్ సైడ్ మొత్తం అంతా అన్స్టేబుల్ అవుతుంది. వాస్తవానికి గత సంవత్సరం నుండి కూడా అన్రెస్ట్లే ఉంది మనకు. అంటే మనం ఇక్కడ కూర్చొని మనం చెప్పడం కాదు, కానీ ఆ ప్రాంతం అంతా కూడా అన్రెస్ట్లే ఉంది. అభివృద్ధికి దూరంగా ఉన్నది, విద్యకు దూరంగా ఉన్నారు. రకరకాల వదంతులతోటి చాలా మత ఘర్షణలు ఉన్నాయి. అందులో డార్జిలింగ్ లో కూడా గొడవలు అయిన తర్వాత మత ఘర్షణలు ఉన్నాయి, తెగల ఘర్షణలు ఉన్నాయి, అందులో మిలిటెంట్ ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తెగలు ఒకటి అయితే ఒక మనకు బయట ప్రపంచానికి కనిపించేటటువంటి ఆడ జరిగే గొడవ ఏంటంటే తెగల మధ్య పంచాయతీ అనేది బయట ప్రపంచానికి తెలిసినటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్యను సమర్థవంతంగా అణచలేకపోయింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం. దానివల్ల అందులో నుంచి వచ్చినటువంటి పుట్టుకొచ్చినటువంటి కొన్ని తెగలు, ఆ మిలిటెంట్ స్వభావం ఉన్నటువంటి తెగల యొక్క ఆ విధంగా మయన్మార్ లో అవకాశం ఉంటది. ఇతర దేశాలు కూడా గొడవైంది కదా, లో చాలా మంది ఇక్కడికి వచ్చిరంట. వాళ్ళు రావడం వల్ల ఇక్కడ మారిపోయిందంట డెమోగ్రఫీ, అంటే జనాభా. మైతేయులు, కుకీస్ అనేది ఇక్కడ మణిపూర్ లో ఉన్నటువంటి సేమ్ తెగలు మయన్మార్ లో కూడా ఉన్నారు. పక్కన సంబంధాలు కూడా ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా నీకు ఏదో రకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటది. సేమ్ అస్సాంలో కూడా బంగ్లాదేశీలు చాలా వరకు అస్సాం ఆక్రమించినటువంటి సందర్భం చాలా ఉన్నది, గత ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు ఆ చరిత్ర తీసుకుంటే చాలా ఉన్నది. ఇప్పుడు కొంత ఆయన బీజేపీ ప్రభుత్వం ఆడ కొంతవరకు కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మెసేజ్ తీసుకుంటారు. మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పొలిటికల్ గా మనకు అవసరం లేదు, కానీ ఇండియా గురించి, ఇండియా పర్స్పెక్టివ్ ఆలోచన చేస్తే ఎక్కడైనా అన్స్టేబుల్ ఉంటే ఇండియా అంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎకానమీ ప్రభావం చూపిస్తుంది, మన ఫ్యూచర్ అంటే ఇన్వెస్ట్మెంట్ల మీద కానీ ఇంకా దాని మీద చూపిస్తుంది అనమాట. అయితే వీళ్ళని తొందరలో ఈ నార్త్ ఈస్ట్లో స్టెబిలిటీ రావాలంటే రాజకీయ సంకల్పం కావాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఒక నిర్ణయం జరగాలంటే రాజకీయ సంకల్పం ద్వారానే జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నది రాజకీయ నాయకత్వమే కాబట్టి ఆ రాజకీయ నాయకత్వం, ఆ రాజకీయ పార్టీ దృఢమైన సంకల్పంతో వ్యవహారం. మణిపూర్ ఇష్యూ ఎక్కడ వరకు పోతుంది, ఇక్కడ ఆగుతుందా, ఇంకా స్పైరల్ అయిపోతుందో చూద్దాం. అదొక విషయం. అయితే ఈ తెలంగాణకు వస్తే ఏమవుతుందా అంటే ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న అరాచకం లాగానే కనిపిస్తుంది. మరి ఇది అరాచకం కావాలని చేస్తున్నారా? ఒకటి మన డైవర్షన్ పాలిటిక్స్ కోసం, అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ కోసం, 100% పిఆర్ కోసము, అసలు విషయాలను పక్కదారి పడటం కోసం అని అనుకోవచ్చులే. కానీ ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో చాలా మంది పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది వాస్తవం. హైడ్రాని తీసుకొచ్చి నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ని. ఆయన ఏమన్నాడు, ఈ హైడ్రా వచ్చి పెద్ద మనుషుల్ని కూల్స్తుంటే అందరు సంతోషిస్తారంట, మామూలు వాళ్ళు సంతోషిస్తారంట, కాబట్టి దాన్ని వెల్కమ్ చేస్తారంట. మరి ఇప్పుడు పూర్వ వాళ్ళు కూడా కూలుస్తారు కదా, ఇప్పుడు సంతోషిస్తారా లేదా?
అంటే ఆ రకమైన సంతోషం అనేది కరెక్టా తప్ప ప్రొఫెసర్ గారు మీరు ఇప్పుడు చెప్పాలి హైడ్రా కరెక్టా కాదు అని. ఇలా ఇలా మీరు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే అందరి పూర్వాళ్ళే ఓవర్ నైట్ కూలిపోతున్నాయి కానీ పెద్దవాళ్ళే ఒక నాగార్జున చెప్తే కూల్చిన దాఖలాలు లేవు. ఇంకా ఇప్పుడు వెనక నుంచి తర్వాత కూల్చింది ఎవరు ఉన్నాయా పెద్దవాళ్ళు? లేవు. ఎవ్వరు లేవు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓవైసీకి నోటీసులు ఇచ్చిన మాట నిజం, అవును వాళ్ళ అన్నకు నోటీసులు ఇచ్చారు మాట నిజం. పొల్లా రాజేశ్వర రెడ్డికి నోటీసులు, విద్యా సంస్థలవి వాటికి నోటీసులు ఇచ్చారు. ఇయర్ మధ్యలో చేయొద్దనేది హైడ్రా కమిషనర్ మాట్లాడుతుండ్రు, అది సందిగ్ధంగా ఉన్నది. నిన్న గత 3 రోజుల నుంచి సామాన్య ప్రజలకు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కూలగొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క మాటలు ఏమున్నదంటే నువ్వు నీ తమ్మునికి, ముఖ్యమంత్రి తమ్మునికి నోటీస్ ఇచ్చిర్రు, అన్నకు తమ్మునికి తమ్ముని దగ్గరికి పోలే, ఇంకా అన్నకు నోటీస్ ఇచ్చారు, చాలా మందికి నోటీసులు ఇచ్చారు. కనీసం మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతున్నారు? మాకెందుకు నోటీస్ ఇవ్వరు? మాకెందుకు టైం నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కాదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు నోటీస్ ఇస్తున్నావు. నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన నాకు కూడా బతకలేని పరిస్థితులు వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా ఓవర్ నైట్ కూలగొడుతున్నావు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన, అక్కడ గోదాం ఉన్నది, ఒక మార్వాడి ఉన్నాడు, ఒక మన తెలుగు వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ఏడ్చుకుంటూ ఏం చెప్తున్నారంటే మాకు అందులో ఒక 3 నుంచి 4 కోట్ల వరకు సామాన్లు ఉన్నాయి, మా మెటీరియల్ ఉన్నది, మేము తీసుకుంటాం అని రిక్వెస్ట్ చేస్తారు. పోతామంటారు వాళ్ళు, తెలుసుకోలే కానీ మేము పోతాం అంత కాదు, నువ్వు ఏమన్నా చేసుకో. అంత దాష్టికం ఏంది అంటే అది రాజకీయం. యాక్చువల్గా జేసీబీని పెట్టి కాటన్లు ఉన్నాయి, ఆ కాటన్లను జేసీబీ తోటి గుంజుస్తారు. ఇది ఎంతవరకు అరాచకం? హైడ్రా ఇది అరాచకం. ఇది అంటే నేనేమంటా, కేవలం పిఆర్ కోసం చేస్తుంది స్టంట్. 100% టచ్ చేసి నీ సంగతి అని చెప్తారు. అదొకటి అయితే, రెండవది ఏంటంటే ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఎందుకు చేస్తుండే కారణం అంటే ఈ రాష్ట్రంలో 2 నుంచి 3 జిల్లాలు అతలాకుతలమైనవి. లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ అన్న పానీయాలు దొరుకుతలేవు, వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, అన్ని నీళ్ళల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ వార్తలు రాకుండా మీడియా ఈయన మీడియా ఉంది కదా, రేవంత్ రెడ్డి మీడియా, ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, రేవంత్ రెడ్డి అని ఒక ఏజెంట్ ని తయారు చేసిన మీడియా ఉంది కదా, ఆ మీడియాలో ఎక్కడ కూడా ఈ వరదల గురించి రావడం లేదు. నువ్వు ఏ టీవీ పెట్టినా చంద్రబాబు గురించి చూపిస్తారు కానీ ఈడ చచ్చినోడు మనుషులు గారు, వీళ్ళ సమానులు కావు, వీళ్ళ ఆస్తులు కావు. అంటే ఈ రాష్ట్ర సొమ్ము తినుకుంటా, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము తినుకుంటా ఈ ఛానళ్ళు ఏం చూపిస్తున్నాయంటే ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు చూపిస్తలేవు, ఈ ప్రభుత్వానికి చూపెట్టలేవు, ప్రజలకు కూడా చూపెట్టలేవు. ఇది ఇక్కడ జరిగేటటువంటి ఈ మీడియా మాఫియా. ఇది ఈ సందర్భంగా దీన్ని సమర్థించిన మేధావులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నాగేశ్వర అనే పెద్ద మేధావి, ఆయన ఫ్రీ బస్ పెట్టినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, జీడిపి పెరిగింది దీనివల్ల అన్నాడు. సరే మంచిది, ఆయన ఎంత జీడిపి పెరిగిందో ఏమైందో, బస్సులో అయిన కొట్లాటలు, ఆర్టీసీకి వచ్చిన నష్టాలు చూసి ఇప్పుడు నువ్వు మాట్లాడతలేవు దాని గురించి. కానీ ఇవాళైతే హైడ్రాని సమర్థించినావు, ఏది పెద్దవాళ్ళని గురించి సమర్థించినావు, ఇవాళ చిన్న వాళ్ళు కూడా బాగా తీస్తుంది. మరి దాన్ని ఏం చేస్తావు? ఒకటే నాగేశ్వర్, ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పరంగా అందని వరద బాధితులకు అందని సాయం 100%. ఇలా ఖమ్మం వేరే పోతాడు ముగ్గురు మంత్రులని నిలదీస్తారు. మంత్రులు ముఖం లేదు పోవడానికి. నేనేమన్నా అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పంచుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. మీ ప్రభుత్వం ఎందుకు పంచలేకపోతుంది? శాలరీ ఇచ్చారంట ప్రతిపక్ష వాళ్ళు, మీరు ఎందుకు ఇలాకపోతున్నారు? చాలా వరకు హరీష్ రావు సిద్దిపేట నుంచి కొన్ని లారీలను తీసుకుపోయాడు. అక్కడ ఉన్నటువంటి పువ్వాడ అజయ్ ఎంపీ అతను కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పంచుతున్నారు. ప్రభుత్వం ఎందుకు? సమర్థవంతమైన నాయకత్వం ఉంటే నువ్వు నిజంగానే పెద్ద మొగాయనం అంటావు కదా, మిగతాలంతా ఆడలు నేనే మొగాయన అన్నావు కదా, మరి ఏమైంది? ఆ మొగతనం ఏమైంది? చేసే పని ఏమైంది? దీన్ని అన్ని కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా రూపంలో శని ఆదివారాలలో ఆయన కూరలు బాగా పెద్దగా చేస్తుంది. అట్లా అదొకటి డ్రాగన్ లాగా వస్తుంది. డ్రాగన్ అంటారు కదా, ఆ డ్రాగన్ మీద పడితే ఎట్లుంటది అట్లుంది. కూరలు చాస్తుంది మీదకి వచ్చి. ఇది ఒక హైడ్రా కాదు, ఒక డ్రాకులా ఉందంటే రక్తం పీల్చింది పేదవాళ్ళది. ఇది హైడ్రా గురించి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, ఇక వజ్ర సంకల్పం ఉంటే, నీ తమ్ముంది నీ కేబినెట్ ఉన్న మినిస్టర్లను కూల్చిన తర్వాత మిగతా అందరికి
నోటీస్ లీవ్ ఎందుకు ఈ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఎందుకు హైడ్రా కదా హైడ్ రజాకార్ అని అవును హై రజాకార్ అని పెడతాం మేము దీని పేరు మీద పడే కుట్రలు దోసుకుంటున్నావు కదా రజాకరే ఇది ఈ రజాకార్ వ్యవహారం ఇది అంతకు మించి ఏం కనబడుతుంది నీకు ఈడ అదే నువ్వు నిజంగానే నీ చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వ పాలసీ అయితే నువ్వు ఎందుకు చేస్తలేవు మొదట నువ్వు చెరువుల మధ్యలో ఉన్నవన్నీ చెరువు రెండు నీళ్ళ మధ్యలో గుట్ట ఉంటే గుట్ట మీద కట్టుకున్నని మినిస్టర్ను ఎందుకు కూలుస్తలేవు ఫస్ట్ వాడిని కూల్చిన తర్వాత నువ్వు అందరికి నోటీసులు వీళ్ళే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని లోపడే ఫస్ట్ ధరలు కాపాడకుండా కాదు మామూలు కూడా పోతున్నావు ఏ ప్రభుత్వం ఇచ్చినా నువ్వు నిజంగానే నిజాయితీ చిత్తశుద్ధి నీకుంటే ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో ఎందుకు నువ్వు డబ్బులు ఎందుకు కట్టించుకున్నావు వీళ్ళ కాడ కట్టించుకున్న సందర్భంలో వాళ్ళకి పరిహారం ఏమిస్తావు చట్టం ఉంది కదా నీ ఇష్టం కాదు కదా ఇది మనకు రాజ్యాంగం అనేది దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి నువ్వు బిహైండ్ ద రాజ్యాంగం కాదు కాదు అంటే ఇవ్వాలి మనం ఈ రూల్స్ గీల్స్ మాట్లాడితే జరిగే పరిస్థితి లేదు అయితే ఈ హైడ్రా ఏంటిది అనేది ఒక రూపం వచ్చింది దానికి హైడ్రా అనేది అరాచకము దాని రూపం ఏంటంటే అరాచకం వచ్చింది చేయాల్సిన కాపాడుకోవడానికి దృష్టి మరల్చడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వ యంత్రాంగానికి తప్పితే దీన్ని ఖండించాల్సిన పేదవాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఖండించాలి ఎందుకంటే దీనివల్ల డ్యామేజ్ అయింది పేదవాళ్ళే ఎవరు డ్యామేజ్ కాలేదు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీరు దీనిపైన మాట్లాడాలి రేపు చాలా మంది పెద్ద మనుషులు చాలా మంది మేధావులు ఊరేగినటువంటి పెద్ద మనుషులు అందరూ ఎవరు కూడా మాట్లాడతలేడు ఈరోజు ఎందుకంటే నీ నిజాయితీగా నువ్వు నిజాయితీగా చేద్దామని ప్రభుత్వం అనుకుంటే నీ నిజాయితీ ఎక్కడ కనపడుతుంది ఏ సందర్భంలో నిజాయితీ కనపడుతుందా నిజాయితీ గురించి మనం డిస్కషన్ చేస్తే మనం నోరు కూడా తప్పలేదు అరాచకాన్ని జలంగా చూపెట్టాలి అంతే ఇది అరాచకము 100% అరాచకం హైడ్రా అదే వాళ్ళు ఎవరంటే రండి మాట్లాడదాం ఎందుకంటే మాట్లాడదాం పెద్దోళ్ళని గురించిరు పేదోళ్ళని గురించిరు లెక్కలేద్దాం తీద్దాం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఈ పనికి వాళ్ళ పని ముందర పెట్టుకొని అంటే మనం ఇన్స్టాంట్ అంటే ఒక పద్ధతిలో మాట్లాడేది వినే ప్రభుత్వాలు కాదు ఇవి వినే మనుషులు కూడా కాదు కాబట్టి మనం కూడా గట్టిగా మాట్లాడాలి ఏంటంటే 20 ఏళ్ల నుంచి చూస్తున్న క్యారెక్టర్ ఏంది వ్యవహారం ఏంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ జరుగుతుంది కదా సెంట్రల్ దేశంలో నాకేమనిపిస్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ 370 ఆర్టికల్ తీసేసిన వచ్చిన లాభాన్ని వాళ్ళు ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ అక్కడ గెలిస్తే రేపు హర్యానాలో యోగేంద్ర యాదవ్ ఒక ఆయన ఉంటాడు పెద్ద అనలిస్ట్ ఆయన ఏం చెప్తారంటే ఆయన 3 చెప్పింది ఒకటి బీజేపీ ఓడిపోతుంది అవతల పార్టీ కాంగ్రెస్ నార్మల్ మెజార్టీతో గెలుస్తుందా లేకపోతే థండర్ మెజార్టీతో గెలుస్తుందా క్లీన్ స్వీప్ అవుతుందా ఆ రేంజ్లో ఉందంట అక్కడ పరిస్థితి బీజేపీ 3 టర్మ్ ఉంది కాబట్టి ఓడిపోవడం పక్కా అనే ఒక ఉద్దేశం ఉన్నాడు అయితే బీజేపీ వాళ్ళు అక్కడ పోయినా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో దాంతో కంపెన్సేట్ చేసి ఒక పాజిటివిటీని నిలబెట్టుకోవాలి దేశంలో అంటే బీజేపీ ఏం కాలేదు అదేదో 3 యాంటీ ఇన్కమింగ్స్తో పోయింది జమ్మూలో వచ్చిందిగా అనిపించుకోవాలన్నట్టు అనే బ్యాలెన్స్ చేయడం కోసం ఉన్నదేమో అనిపిస్తున్నది రేపు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కూడా ఎలక్షన్ పెట్టే మహారాష్ట్ర బీహార్ ఈ జార్ఖండ్ పెడితే జార్ఖండ్లో గెలుస్తారు మహారాష్ట్రలో ఓడిపోతారు ఇట్లా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుని పోయే అవకాశాలు అనిపిస్తుంది మహారాష్ట్ర ఢిల్లీ జార్ఖండ్ ఢిల్లీ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉన్నాయి అంటారు ఎందుకంటే హాప్ స్క్రూ టైట్ చేసి ఇంకోటి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పొత్తులో ఉంటారా లేదా హర్యానా అనేది ఇంకా క్లియర్ గా ఈ రోజు కలిసిరంట మాట్లాడారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసిరంట బీజేపీ లీడర్స్ చెద్దాన్ ఉంటాడు ఎంపీ పంజాబ్ ఎంపీ ఆయన కలిసినట్ట మరి ఏమైతే చూడాలి సో ఇది విషయము ఈ రోజుకైతే ఈ విషయాలు మనం ఇంకా మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ రేపు వెళ్దాం ఇప్పుడు ఈ దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఈ వీళ్ళ యొక్క ప్రభుత్వ పాలన వీళ్ళ కార్యక్రమాలు ఎంతసేపటికి వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే ప్రజలను ఏమార్చడం మభ్యపెట్టడం నేను ఏదో చేస్తున్నాను చూపెట్టుకోవడం తప్పిస్తే అంతకు మించి ఏమి జరుగుతలేదు ఆలోచిస్తున్నాము హైడ్రా కూల్చిన పెద్దవాళ్ళకి కూల్చిన ఎన్ని పేదవాళ్ళకి కూల్చిన ఎన్ని ఎంతమంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు రికవర్ చేసారు నష్టపోయిన పేదలు ఎంతమంది లెక్కలేద్దాం ఏది ఎక్కువ ఉన్నది ఏది తక్కువ ఉన్నది బ్యాలెన్స్ చేద్దాం ఇది హైడ్రా అవసరమా అరాచకమా అని తేలుద్దాం అరాచకం కనబడుతుంది వెళ్దాం ఎవరైనా వెళ్తారు రండి మాకు గవర్నమెంట్ అయినా కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఎవరు మళ్ళీ అన్న వచ్చినా ఓకే మాట్లాడదాం అటెన్షన్ డైవర్షనే పెద్దగా కనపడుతుంది మిత్రులు ఇది గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై